చూస్తూనే ఉంటారు. సోషల్ మీడియాను మంచిగా వాడదాం, మంచిగా వాడుకోవాలి. మంచిగా వాడాలి. ఇక వీళ్ళు పెట్టే ఫొటోస్ అయితే ఇట్లోటి విపరీతమైన యాంగిల్స్లల్లా వీళ్ళు ఫోటోలు పెడుతుంటారు. ఇక ఇంకా కొన్ని ఎట్లుంటాయంటే పైన ఒకటి ఉంటుంది, కింద ఒకటి ఉంటుంది. కింద ఒకటి అంటే కొన్ని ఫేక్ ఉంటాయి. అవును, అబ్బాయి కానీ అమ్మాయి ఫోటోలు పెట్టి ఇదో దంద ఉంటుంది. అవును, దాన్ని పైసల కోసం అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడం, వలిసిరడం, ఇదో దంద ఉంటుంది. సోషల్ మీడియాల వల్ల చాలా మంది సూసైడ్లు చేసుకొని చచ్చిపోయారు. ఇది నిజం. ఇప్పుడు సగం దరిద్రాలు, సగం అనర్థాలు జరిగేది మొత్తం ఈ సోషల్ మీడియా. ఈ ముఖ్యంగా ఈ వివాహ బంధం, వివాహేతర సంబంధాలు ఏవైతే మొత్తం సోషల్ మీడియా. ఇన్స్టాగ్రామ్ లో పరిచయం, పెళ్లి చేసుకోవడం, వెళ్ళిపోవడం, ఇంతే. ఇక ఇంకేం లేదు. ఇన్స్టాగ్రామ్ లో పరిచయం కావడం, మొగన్ని పిల్లల్ని అందరిని వదిలేసి వెళ్ళిపోవడం. సో ఇక ఇట్లా పరిస్థితి ఉంది. సో దయచేసి సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ వెపన్ అది. సో దాన్ని ఎట్లా వాడుకోవాలి అట్లా వాడుకోవాలి. చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియా ఇది ఒక వైపు అంటే ఒక అమ్మాయి సోషల్ మీడియా క్లాస్ని ఎంబీబీఎస్లో మంచి సీట్ సంపాదించింది. సో ఇట్లాంటివి నేర్చుకుంటే అందులో ఎంతో ఇంపార్టెంట్ కంటెంట్ ఉంటుంది మనకు, యూట్యూబ్ కంటెంట్స్. అవి మొత్తం యూట్యూబ్లో నేర్చుకునే కదా హ్యాకింగ్. అంతే, అదేదో మంచిగా ఉపయోగిస్తే వేరే ఉంటుంది, అది వేరే విషయం అట్లా అనమాట. సో అందులో మనకు స్టడీ దొరుకుతుంది, ప్రతి ఒక్కరు దొరుకుతుంది. ఎవరైనా టాలెంట్ కొత్తగా, ఇప్పుడు ఉదాహరణ డ్యాన్స్ నేర్చుకోవాలనుకో, డ్యాన్స్ నీకు టాలెంట్ ఉంది, నీకు ఎవరు అవకాశం ఇస్తలేరు. నీకు సోషల్ మీడియా అనేది ఒక ప్లాట్ఫామ్. నీకు పాటలు వస్తాయి, పాటలు వాడాలి, నీకు ఎక్కడ అవకాశం వస్తలేదు, సోషల్ మీడియా అనుకో ప్లాట్ఫామ్. సో ఇట్లాగా మనకున్న టాలెంట్ను బయట పెట్టుకోవాలి తప్ప మనం రకరకాలుగా ఎక్కడ పోతే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనం దిగిన ఫోటోలు అన్నీ అలా పెట్టుకోవడం, అలా వచ్చిన కామెంట్లను చూసి మురిసిపోవడం, లేదంటే బాధపడడం. సో ఇలాంటి బంద్ చేసుకుంటే మనకు జీవితం కూడా చక్కగా ఉంటుంది, బాగుంటుంది. సో సోషల్ మీడియాకు వీలైనంత చాలా జాగ్రత్తగా వాడుకోవాలనేదే విజ్ఞప్తి. ఇంకోటి, నువ్వు అబ్బాయిల ఐడి చూసినావు అనుకో, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అమ్మాయిలు ఉంటారు. అవును. అమ్మాయిల ఐడీలు చూసినావు అనుకో, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అబ్బాయిలు ఉంటారు. అంటే ఎక్కువ ఒక 60% ఇట్నే ఉంటుంది. అవును. సో ఇట్లా నడుస్తుంది కథ.